రవ్వతో స్వీట్ కక్కరాలు నేను చేశాను. అయితే ఉప్మా రవ్వ ఒక గ్లాస్ కొలత తీసుకొని అది మనం కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని ఆ నూక అందులో దోరగా వేపుకున్న తర్వాత ఆ నూకని సైడ్ పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరికాయ ముక్కల్ని ఇలా చేసుకోవాలి. అయితే కొబ్బరికాయని మనం తురుముకోవచ్చు, లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసి దాన్ని మరీ ముద్దలా కాకుండా కచ్చాబచ్చా చేసుకుంటే అది మనకి కొంచెం ముక్కలు మనం ఆ కక్కరాలు తినేటప్పుడు ఆ ఫ్లేవర్కి ఆ ముక్కలు తగులుతూ ఉంటాయి. అదే ముద్ద అయిపోతే ఆ ఫ్లేవర్కి అది బాగోదు. కాబట్టి నేను ఇలా తురముకున్న దాన్ని కచ్చాబిచ్చాగా ఇలా మిక్సీలో వేసుకొని తురుముకున్నాను. అది తురుముకున్నది కూడా చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా వచ్చింది. మరీ మనం ఎక్కువసేపు దాన్ని మిక్సీ పడితే అది ముద్ద అయిపోతుంది. లైట్గా ఒక 2-3 టైమ్స్ అటు ఇటు తిప్పుకుంటూ చేయాలి. అలానే కళాయి పెట్టేసి ఆల్రెడీ నేను ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో ఒక గ్లాస్ నూకకి 2 గ్లాసుల వాటరు తీసుకోవాలి. నేను గ్లాసున్నర నూక తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ కూడా వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ బాగా మరగాలి. మరిగిన తర్వాత దాంట్లో ఆల్రెడీ మనం తీసుకున్న గ్లాస్ తోటే షుగర్ కూడా తీసుకోవాలి. ఒక గ్లాస్ నూకకి ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి. మరలా నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ కూడా షుగర్ తీసుకొని ఆ హాఫ్ గ్లాస్ కూడా వేసుకున్నాను. అది కొంచెం బాగా కరిగే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. నేను 2 యాలకులు తీసుకున్నాను. యాలకుల్ని కొంచెం దంచితే ఆ యాలకల పొడి వస్తుంది కదా, ఆ పొడి నేను దాంట్లో వేసుకున్న తర్వాత కొంచెం అలా మరుగుతూ ఉంటుంది. మనం బాగా దాంట్లో ఎలా అంటే అది పాకం రావడం లేదు, జస్ట్ మామూలుగా షుగర్ కరిగే వాళ్ళతో కలుపుతూ ఉండొచ్చు. కలిపిన తర్వాత ఆల్రెడీ నేను కొబ్బరి కూర మిక్సీ పట్టాను కదా, ఆ కూరని అందులో వేసేసాక మనం ఏం చేయాలంటే ఆ కొబ్బరి కూరని ఆ షుగర్ కంటెంట్ని అలా కలుపుతూ ఉండాలి. కలిపి కొంచెంసేపు మంచిగా కరిగింది అనే టైంలో మనం షుగర్ అయితే చెప్పాను కదా, షుగర్ మొత్తం కరిగిపోవాలి. మరీ పాకం కాకుండా షుగర్ లేకుండా మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేటట్లు మనం మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మనం వేపుకున్న నూక ఉంటుంది కదా, ఆ నూకని మనం అందులో ఉండలు కట్టకుండా స్లోగా కలుపుతూ స్లోగా వేసుకుంటూ ఉండాలి. దాన్ని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. అది ఏంటంటే మనం కలపకుండా అలా వదిలేస్తే అది ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా దాన్ని మనం మిక్స్ చేస్తూ ఉండాలి స్లోగా. అలాగే మిక్స్ చేస్తూ ఉంటే అలా దగ్గరికి వచ్చి కొంచెం గట్టిపడే వరకు మనం కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండగా అది మంచిగా కలిసిపోయి మంచిగా నూక కూడా ఉడికిపోయిన తర్వాత అది కొంచెం గట్టిగా అయితేనే మన కక్కరాలు బాగా వస్తాయి.
ఇలా గట్టిగా వచ్చాక మనం చూడండి కలిపేటప్పుడు కూడా అది తెలుస్తుంది కొంచెం గట్టిగా అయినట్లు. ఫస్ట్లో కొంచెం పలచగా గరిట తిరిగింది, ఇప్పుడు కొంచెం గట్టిగా తిరుగుతుంది. అలా అయితేనే కక్కరాలు కొంచెం గట్టిగా వచ్చి బాగుంటాయి, తినడానికి కూడా అది ఏపడానికి కూడా బాగుంటాయి. ఈ ముద్ద రెడీ అయిపోయింది. దాన్ని చల్లగా అయ్యే వరకు మనం సైడ్ ఉంచుకోవాలి. చేతికి అది అంటుకోకుండా మనం ఆయిల్ హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం ఏ సైజులో అనుకుంటున్నామో ఆ సైజు మనం ముద్దను తీసుకొని దాన్ని చేతిలో పెట్టుకొని ఇలా కక్కరాల్ని ఇలా అడుచుకుంటూ చేసుకోవాలి. అవి చిన్న సైజుగా కూడా చేసుకోవచ్చు, లేకపోతే మనం ఇలా కూడా చేసుకోవచ్చు. నేను అన్ని కక్కరాలని ఇలా ఉండలు చేసేసి దాన్ని ఇలా ఈ విధంగా ఈ షేప్లో చేసుకున్నాను. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసేసి ఆ ఆయిల్లో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం కక్కరాలు చేసుకున్నాం కదా వాటిని వేపాలి. ఒక్కొక్క కక్కరాన్ని మనం తీసుకునే బౌల్ బట్టి ఎన్ని పడతాయంటే అన్ని వేసేసి వాటిని బాగా వేపుకోవాలి. తిన విధానంగా అవి బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్ పోయేటట్లు మనం ఒక దాంట్లో తీసుకొని దాంట్ని ఇలా ఈ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఇది